హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పూజలు ఎలా జరుపుకున్నారు? నేనైతే నా పూజను ఇప్పుడే స్టార్ట్ చేశాను. చూశారు కదా మా పూజ గది. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అయితే ఈరోజు నేను ఏం ప్రసాదం చేస్తాను అనేది మొత్తం మీకు చూపిస్తాను. ఈరోజు నేను ప్రసాదంగా పానకం, వడపప్పు ఇంకా చలిమిడి చేస్తున్నాను. అయితే నేను ఇలా సీతారాముల ఫోటోని సపరేట్గా పక్కన పెట్టుకుని పూజ చేసుకుంటాను అనమాట. ముందుగా లోపల ఉన్న దేవుడి పటాలన్నిటికీ మనం పూలు అనేవి అలంకరించేసుకున్నాము. తర్వాత సీతారాముల పటానికి కూడా పెట్టుకున్నాం. నేను ఇక్కడ అన్నీ కూడా కుడి చేతితోనే చేస్తున్నాను, కానీ సెల్ఫీ వీడియో అవ్వడం వల్ల మీకు అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్గా కనిపిస్తాయి. లోపల పూలు అలంకరించడం అయిపోయింది. ఇప్పుడు మనం సీతారాముల పటాన్ని కూడా ఇక్కడ పెట్టేసుకున్నాము. దానికోసం ఇక్కడ నేను ఒక పీట పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ బియ్యం పిండితో ముగ్గేసేసుకుంటున్నాను. కుదిరితే ఈ పీట మీద ఒక బ్లౌజ్ పీస్ కానీ అలా కొత్తదేమున్న వస్త్రం ఉంటే వేసేసుకోవచ్చు. దీని మీద నేను పసుపు, కుంకుమ అలానే అక్షింతలు కూడా వేసేస్తున్నాను. నేను నాకు తెలిసినంతలో నాకు తోచినంత పూజ అనేది చేసుకుంటున్నాను. రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. మనం పూజ మొదలు పెట్టుకునే ముందు ప్రసాదాలు చేసుకున్నాము. నేను పానకం చేసుకోవడం కోసం ఇలా ఒక బిందెలో వాటర్ పట్టుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బెల్లం, తురుముకున్న బెల్లం వేసుకోవాలి. అలానే యాలకులు ఇంకా మిరియాలు కూడా దంచుకుని పెట్టేసుకున్నాను. ఇంకా అంతే, పానకం రెడీ అయిపోయినట్లే. మనం పూజకి రెడీ చేసుకునే లోపు ఈ బెల్లం కూడా మనకి కరిగిపోతుంది, పానకం రెడీ అయిపోతుంది. అలానే నేను పెసరపప్పు అనేది నానబెట్టేసుకున్నాను వడపప్పు కోసం, అది కూడా తీసుకుని వచ్చేస్తాను. ఇంకా చలిమిడి కూడా రెడీ అక్షింతలు కూడా రెడీ చేసేసుకున్నాము. బియ్యం తీసుకున్నాను, ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకుని ఆవు నెయ్యి వేస్తున్నాను. మనకి ఆవు నెయ్యితో వేసుకోవడం వల్ల అక్షింతలు కలుపుకున్న బియ్యం అనేది విరగకుండా ఉంటాయన్నమాట. అలానే ఇందులో మల్లెపూలు కూడా వేస్తున్నాను. కుందులు వచ్చేసరికి లోపల దేవుడి దగ్గర పెడతాము. మనం వత్తులు వేసుకుని నూనె వేసుకుని రెడీగా పెట్టుకుని తర్వాత తమలపాకుల మీద పెట్టేసుకున్నాము. శ్రీరామ అని తమలపాకుల మీద రాయడానికి సింధూరం కలుపుతున్నాను. మీరు సింధూరంతో అయినా రాసుకోవచ్చు, గంధంతోనైనా సరే రాసుకోవచ్చు. అదే ప్రసాదం కోసం అరటి పళ్ళు ఇంకా వడపప్పును చేసుకుని పెట్టుకున్నాను. అలానే చలిమిడి,
వీటికి కూడా ఇక్కడ బొట్లు పెట్టేసుకుంటాను. ఈ గ్లాస్ వచ్చేసరికి పానకం పోస్తాము ఇందులో. ఇందాక తయారు చేశాను కదా అది. ఇవి వచ్చేసరికి పానకం. ప్రతి శ్రీరామనవమికి కూడా ప్రసాదంగా పానకం వేసుకుంటాము. ఇప్పుడు దీని మీద పసుపు వినాయకుడిని వేసేసుకుంటాము. ఇవి వచ్చి తులసి దళాలు. ఈరోజు స్వామివారికి పెట్టుకోవచ్చు. అలానే ప్రసాదం మీద కూడా ఒక్కొక్క ఆకు అనేది మేము పెడతాము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. And don't forget to press the bell icon for further updates. Thank you for watching. Bye bye.